నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇట్రా ఏంటి రా, ఎక్కడికి ఇక్కడే ఉండు. ఒక్క నిమిషం. అవుతుంది. ఏంటి ఫోటోలు దిగాల? ఒక్క నిమిషం. ఈ మూమెంట్ని, నీ స్మైల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని కెమెరా ఫిక్స్ చేశాను. వెల్కమ్ సార్, హ్యావ్ యూర్ సీట్ ప్లీజ్. ఇక లైవ్ మ్యూజిక్ చాలా బాగుంటుందంట. నైస్ ప్లేస్ కదా. కొత్తగా పెట్టారు. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. ఏం తింటావు? వెజ్జా నాన్ వెజ్జా? నువ్వు చెప్తావా? ఏంటి ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? ఇటీ ఏం కాదు. ఎంత కంగారు పడి వెళ్ళిపోతాం. నేను ఉన్నాం కదా. నువ్వేం టెన్షన్ పడకు, దీని వెనక ఎవరున్నారో ఎంక్వైరీ చేద్దాం. సారీ అండి, మీ భార్యకు అబార్షన్ అయింది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పిల్లల గురించి కాదు, మీ భార్య గురించి. తను ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. తనకిప్పుడు రెస్ట్తో పాటు స్ట్రెస్ కూడా బాగా తగ్గించాలి. మీ భార్యను ఒక చిన్న పిల్లలా చూసుకోవాలి. టేక్ కేర్. 1 minute సార్. సార్, ఇలా అటాక్ జరిగిందంటే నేనేదో మిస్ అవుతున్నాను. ఇంకొంచెం డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. నో రామరాజు, నీ పని నువ్వు సక్రమంగానే చేశావు. ప్రజలకి పోలీసుల మీద నమ్మకాన్ని కలిగించావు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనది. నీకిప్పుడు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. యు ఆర్ ట్రాన్స్ఫర్ టు సిటీ కమిషనరేట్. సార్, ఈ టైంలో ట్రాన్స్ఫర్ అయింది సార్. నా మీద అటాక్ జరిగింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు ఎంక్వైరీ చేయాలి కదా సార్. అటాక్ చేసింది నిన్నే అయినా టార్గెట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ని. సో ఈ కేసుని నేనే హ్యాండిల్ చేస్తాను. నువ్వు సిటీకి వచ్చి ఛార్జ్ తీసుకో. ఓకే సార్.